ఇంకా నర్రా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి ఈరోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే బీఆర్ఎస్ ఓ పక్క కాంగ్రెస్ కార్పొరేట్ల మధ్య వాగ్వాదం, మరో పక్క మేయర్ సస్పెండ్ చేయటం, వీటన్నిటి పరిణామాలను చూస్తే ఏంటి అంటే రానున్నటువంటి ఇందులో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ప్రజా సమస్యలపై చర్చించాలని మేము పట్టుబడితే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ సమయం ఉంది, సమయం ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ముందుగానే ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏ విధంగానే సరే ఆటంకం కలిగించాలని ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరించారనే విధంగా కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. మొత్తం మీద ఇది బడ్జెట్కి సంబంధించినట్టు హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశం. బడ్జెట్ సమావేశంతో పాటు బడ్జెట్ ఆమోదం పొందడంతో పాటు మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటిది, మేయర్ గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి అంశం, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా పోయినటువంటి అంశం. పోయేసరికి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను అనుకుంటే దాదాపు ఇది లాస్ట్ బడ్జెటే అయి ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ పెట్టడానికి టైం కూడా ఉండకపోవచ్చు, లేదా జనవరి ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చా, ముందస్తు బడ్జెట్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి వీళ్ళు రాజకీయంగా ఏమైంది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి మేయరు, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడి హైదరాబాదు ఈ రకమైన ఈ హామీలు నెరవేర్చారా లేదా, ఇచ్చినటువంటి హామీలు అది కూడా ప్రజల సమస్య లేవనెత్తాల్సినటువంటి అంశమే అదే ఉన్నటువంటిది. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఉంది, తాగునీటి సమస్య వస్తున్నటువంటిది, అదేవిధంగా ఇతర సమస్యలు రోడ్లకు సంబంధించినటువంటిది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంశాల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల కోసం. ఈ అంశాల మీద ఒకటి రాజకీయంగా పార్టీ మారేసరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విజయ్ కుమార్ గారు, కార్పొరేటర్లు అంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, రేపు ప్రజలకి జవాబుదారీగా ఉండాలా. ఎంతవరకు సమస్యలు పరిష్కరించారంటే రేపు ఎన్నికలు వచ్చినా రాకపోయినా సరే ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిలదీస్తారు, మా సమస్యలు ఎందుకు పరిష్కరించారు, ఎంతవరకు పరిష్కరించాలనేది జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదేంది బుల్డోజ్ చేసేటువంటి విధానమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక విధానం తీసుకోవట్లేదు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు, రాజ్యాంగం పట్టుకొని తిరిగి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో, బీజేపీ ఉన్న ప్రాంతంలో, కేంద్రంలో అంటారు. మరి వారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో అదే రకమైనటువంటి కనిపిస్తున్నది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళది. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా నెక్స్ట్ సీఎం గారు ఎలా ఉన్నారో జిహెచ్ఎంసీలో కూడా మేయర్ గారు కార్పొరేటర్లని మాట్లాడించలేనటువంటి సిచ్యువేషన్కు వెళ్ళిపోయింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదైతే చెప్తున్నారో పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో కావాలి. ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ప్రశ్నించనివ్వాలి. సార్ మీ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు కావచ్చు, ఒకవేళ గట్టిగా మాట్లాడతారేమో, నిలదీస్తారేమో, ప్రశ్నిస్తారేమో, దాన్ని ఆహ్వానించాలి. దాన్ని తీసుకొని మీరు సమాధానం చెప్పండి. అంతే తప్ప బలవంతంగా తోసేసి అరెస్టులు చేయటము ఇది ప్రజాస్వామ్య పద్ధతి అయితే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేయర్ గారు హౌజ్ని నడపటం లేదు. సో కార్పొరేటర్ల కంటే ఎక్కువ పోలీసులే కనిపిస్తున్నారు హౌజ్లో కూడా. అట్లాంటి సిచ్యువేషను ఒక జిహెచ్ఎంసీ కార్పొరేషన్కు రావాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. మరి మీరు ఏ రకమైనటువంటిది ఉన్నా చర్చించుకొని వాళ్ళ అంశాన్ని చర్చించి మేము ఇదైతే పరిష్కరించగలం, ఇది పరిష్కరించలేమని సమాధానం చెప్పొచ్చు ఆ హౌజ్లోనే. అది కాకుండా బుల్డోజ్ చేసేటువంటి విధానము కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ముఖ్యంగా నగర అభివృద్ధికి మాత్రం, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి అటు ఇటు ఉంది, ఇప్పుడు నగర అభివృద్ధికి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది. రైట్.